ఒక హమాస్ తీవ్రవాదుల మనస్తత్వం ఎట్లా ఉంటుందో అదే మనస్తత్వం ఆయా దేశాలన్నింటిలో ఉంటుంది. సిరియాలో అట్లాగే ఉంటుంది, ఇరాక్లో అట్లాగే ఉంటుంది, ఇరాన్లో అట్లాగే ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో అట్లా ఉంటుంది, పాకిస్తాన్లో అట్లాగే ఉంటుంది, బంగ్లాదేశ్లో అట్లాగే ఉంటుంది. ఈ దేశాలన్నింటిలో కూడా మత పెచ్చతో రగిలిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ దగ్గర మాత్రం మతమూర్ఖత్వం ఉంటుంది. వేరే మతాన్ని కాదు, వేరే తెగలు కూడా అంగీకరించలేని మనస్తత్వం ఉంటుంది. వాళ్ళ మతంలోనే వేరే తెగలను కూడా అంగీకరించలేని మనస్తత్వం ఉంటుంది. వీళ్ళు ఏ స్థాయికి తయారైపోతున్నారంటే పరమత సహనం సంగతి దేవుడు, పరమత వ్యక్తిని కూడా సహించలేకపోతున్నారు. టర్కీ ఇప్పుడు అలాంటి దశకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు కాన్స్టాంటినోపుల్ లాంటి ఒక కీలకమైనటువంటి చర్చిలో ఉన్నటువంటి టర్కీ తర్వాత ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యం కింద మార్చుకొచ్చినటువంటి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ వాళ్ళని అలాంటి హమాస్ గాళ్ళలాగా తయారు చేసినటువంటి నేపథ్యం అనుకుంటా. అమెరికా జెండా కనబడితే కొడుతున్నారు. అమెరికా నుంచి అక్కడ ఉన్నటువంటి పోర్టు దగ్గరకు వచ్చినటువంటి ఒక నేవీకి సంబంధించినటువంటి అధికారి అక్కడ దిగిన తర్వాత ఆహారం వాటి కోసం ఊళ్ళోకి వెళ్తాడు కదా, అతన్ని కొట్టి అతన్ని వెనక్కి పంపిస్తూ వెళ్ళిపోమని మీ దేశానికి పో అని నినాదాలు చేసినటువంటి పరిస్థితి టర్కీలో తాజాగా జరిగినటువంటి సంఘటన. అంటే క్రమంగా టర్కీ ఏ స్థితికి దిగజారుతోంది అన్నది అర్థమవుతుంది.